పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో మనం 13 మంత్రాల వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 14వ మంత్రం 431వ పేజీ. మంత్రం యత్ర హి ద్వైతమివ భవతి తత్ ఇతరం జిఘ్రతి తదితర ఇతరం పశ్యతి తదితరగుం శృణోతి తద్ ఇతరమభివదతి తదితర ఇతరం మనుతే తదితర ఇతరం విజానాతి. యత్ర వా అస్య సర్వం ఆత్మైవాభూత్ తత్ కేన కం జిఘ్రేత్ కేన కం పశ్యేత్ తత్కేన కగుం శృణుయాత్ తత్కేన కం అభివదేత్ తత్కేన కం మన్వీత తత్కేన కం విజానీయాత్. ఏనేదగుం సర్వం విజానాతి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాత్ ఇది. ఇది అంటే ఇక్కడికి సబ్జెక్ట్ అయిపోయింది. అయితే నిన్న అమ్మగారు అడిగింది, నా ప్రేత్య సంజ్ఞాస్థితి అంటే మరి చనిపోయిన తర్వాత ఈ అయ్యగారికి ఏం సంజ్ఞ ఉండదు అని అంటే, ఈ విషయంలో నన్ను మోహంలో పడేసావు అంటే భ్రమలో పడేశావు అని అంది. అమో ముహత్ అంటే భ్రమలో పడేశావు అని అంటే నేను భ్రమలో పడేయాలని నాకేం ఉద్దేశం లేదు, నేను చెప్పింది ఒకటి నువ్వు అర్థం చేసుకున్నది ఒకటి అని అన్నది అనమాట. అంటే మరి ఏంది మీరు చెప్పింది ఏంది, నేను అర్థం చేసుకున్నది తనకు తెలియాలి కదా, అపార్థం చేసుకున్నా అంటుంది కదా. నేను ఏం అపార్థం చేసుకున్నాను నాకు తెలీదు. ఇంకా చనిపోయిన తర్వాత సంజ్ఞ లేనప్పుడు, అసలు ఆత్మ లేనప్పుడు ఇక జననం ఏంది మరణం ఏంది, ఇక్కడికే మోక్షం కలిగింది కదా అని నేను అనుకుంటున్నాను. నువ్వు అట్లా అనుకుంటున్నావు, అట్లా నేను చెప్పింది దాని ఉద్దేశం కాదు, ఆత్మనిత్యమే అని అన్నట్టు ఒక సంకేతం ఇచ్చింది అనమాట. మరి ఈ సంజ్ఞ అంటే ఏంది, అది మరి దాని విషయంలో చెప్పాలి కదా. ఆ విషయంలో నా ప్రేత్య సంజ్ఞ, చనిపోయిన తర్వాత సంజ్ఞ లేదంటుండు కదా, ఈ సంజ్ఞ అంటే ఏంది, ప్రేత్య అంటే ఏంది, మళ్ళీ దాని గురించి కొంచెం విశ్లేషణ అమ్మగారికి సందేహం కలిగినప్పుడు సమాధానం చెప్పారు కదా. అక్కడ చెప్తుండ్రు అనమాట. యత్ర అంటే యస్మిన్ అవధ్యావస్థాయాం అంటే తన స్వరూప జ్ఞానం లేని కారణాన, తనకు కారణ శరీరం మెడకు తగిలిన కారణాన, ఈ కారణ శరీరం వల్ల స్థూల సూక్ష్మ కారణాలు మెడలో పడ్డందువల్ల, ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మెడలో పడ్డందువల్ల సంసారి అయినందువల్ల, ఈ సంసారి కావడం వల్ల అనేకమైనటువంటి జన్మలెత్తు 14 లోకాలు తిరగడం వల్ల తనకు ఆత్మజ్ఞానమే లేక శరీరమే నేను అనుకొని, మనస్సే నేను అనుకొని, ప్రపంచమే సత్యం అనుకొని, నేను యజ్ఞాలు చేయాలా, నేను దానాలు చేయాలా, నేను తపస్సు చేయాలా, ఈ లోకం నుండి పై లోకానికి పోవాలా, నేను సుఖాలు అనుభవించాలా, ఇట్లాంటి కోరికలు ఉన్న వేళల, ఎత్ర ఉన్న వేళల సమయంలో, ఎత్ర అజ్ఞానావస్థాయాం అంటే మనకు ఆత్మజ్ఞానం లేని కారణాన, ఏ సమయంలో అంటే ఎప్పుడు నీకు ఆత్మజ్ఞానం లేదో, ఆత్మజ్ఞానం లేని సమయంలో అప్పుడు ఈయన అంటుండనమాట. ఎత్ర ద్వైతం ఇవ భవతి, ఎత్ర యస్మిన్ అవిద్యావస్థాయాం అవిద్యాకాలే ద్వైతం ఇవ భవతి, ద్వైతంలాగా అగుపిస్తుందో. వాస్తవికంగా ద్వైతం లేదు. మన ద్వైతం ఏంది, మన జాగ్రత్త అవస్థనే మన ద్వైతం.
మన స్వప్నావస్థనే మన ద్వైతం. నేను ఆత్మను కాదు, ఆత్మకు భిన్నంగా ఉన్నా అంటే పరమాత్మ వేరు, నేను వేరు. పరమాత్మ వేరు, నేను వేరు. నేను జీవుణ్ణి, ఆయన దేవుడు. నేను ఏ విధంగానే పుడుతూ చస్తూ ఉండాలా, ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకొని ఏదో నా కోరికలు నెరవేర్చుకోవాలా. ఇక ఇట్లా ద్వైతం ఇవ భవతి. వాస్తవికంగా ద్వైతం లేకున్నా ద్వైతం ఇవ అన్నాడు. ద్వైతం ఇవ అన్నాడు. అంటే ఇప్పుడు వాస్తవికంగా ఆ సర్పానికి పాముకు అభేదమే ఉంది. తాడు పాములాగా కనబడింది, కానీ తాడు కంటే భిన్నంగా ఉందా? అది తాడు కంటే భిన్నంగా లేదు కదా. అది తాడు కంటే భిన్నంగా ఉన్నదని అనుకున్న వేళల ఆ సమయంలో అది పామే. అది పామే. దానికి తల ఉంటుంది, దానికి తోక ఉంటాయి, దానికి కళ్ళు ఉంటాయి, దానికి నోరు ఉంటుంది, నోట్లో పళ్ళు ఉంటాయి, దానికి నాలుక ఉంటుంది, అది బుసగొట్టుద్ది, అది పైన వస్తుంది, దానికి కరుస్తుంది. దానివల్ల మనకు భయము, భ్రాంతి అన్నీ కలుగుతాయి కదా. ఇట్లా మనకు భిన్నంగా జాగ్రత్త, మనకు భిన్నంగా స్వప్నము, మనకు భిన్నంగా సుషుప్తి, మనకు భిన్నంగా అతల వితలాది 14 లోకాలు, మనకు భిన్నంగా దేవతలు, మనకు భిన్నంగా ఈ సంస్థ, అంటే మనకు భిన్నంగా భార్య, పిల్లలు, ఇల్లు, వాకిళ్ళు, ఈ ప్రపంచం అంతా మనకు భిన్నంగా నీకు ఎంతవరకు కనబడుతుందో, ఎప్పుడు కనబడుతుందో అవిద్యావస్థాయాం ఎత్ర ఎస్మిన్ కాలే అవిద్యావస్థాయాం అంటే ద్వైతం ఇవ. వాస్తవికంగా ద్వైతం లేకున్నా ద్వైతంగా అగుపిస్తుందో అప్పుడు. అంటే ఉదాహరణకి మనం స్వప్నం ఉందనుకోండి, స్వప్నం కథ అక్కడ వదిలిపెట్టేసి ఒక ఆయన రోడ్డు మీద నిలబడ్డాడు. అది రోడ్డు భిక్షాటన చేసుకొని బతికేవాడు. ఆ దారి గుండా రాజుగారు వస్తున్నారు, రాజుగారు ఫ్యామిలీ వస్తున్నారు. పెద్దగా అంతా బాజాలు, భజంత్రీలు అంతా సైన్యం అంతా బయలుదేరి వస్తుంటుంది కదా. వస్తుంటే దాంట్లో ఏనుగుల అంబారి, పెద్ద ఏనుగుల అంబారి. ఆ అంబారి పైన ఇక సైన్యం అంతా, జనాలంతా ఎవరెవరో కూర్చున్నారు అంబారి పైన. అయితే దాని ఆ ఏనుగు తొండానికి ఒక పూలమాల ఉంది, తొండం, అది పట్టుకొని వస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఆ రాజుగారికి ఒకే కూతురు, సరైన వరుడు ఎవరిని మెచ్చట్లేదు, ఆవిడ ఎవరిని మెచ్చట్లేదు. మరి ఇట్లయితే నాకు కొడుకు లేరు, ఏం లేను, ఒకటే కూతురు అయిపోతే నువ్వు ఇట్లా పెళ్ళి చేసుకోకపోతే ఎట్లా, దీనికైనా పరిష్కారం ఉండాలి కదా. అంటే మరి నాకు ఎవరు ఏం నచ్చట్లేదు కదా, మరి నన్ను ఏం చేయమని అంటారు. అంటే మంత్రులంతా మీటింగ్ పెట్టుకొని ఈవిడ ఇప్పటికీ 300-400 మందిని చూపించడం, ఎవరు నచ్చట్లేదు కదా. మరి సరే, ఇప్పుడు ఏనుగు అనేది పవిత్రమైనటువంటి జంతువు, దానికి తొండంలో ఒక పూలమాలను పట్టించి వదిలిపెడదాము, అది ఎవరు మెడలు వేస్తే వాడిని పెళ్లి చేసుకోవాలి అని. ఇక దానికి ఇటు అటు ఏమీ చెప్పకూడదు. అంటే ఈమె కూడా మంచిగా అనిపించింది. ఏనుకంటే దైవజాతి కదా, దేవుడి జాతి కదా, ఐరావత జాతి, ఇంద్రుడి ఐరావత జాతి కదా ఇది. సరేను, మీరు అన్నది నిజంగానే నాకు ఎవరు నచ్చట్లేదు కదా, ఇప్పుడు ఏమన్నా కానీ ఆ ఏనుగును వదిలేసేయి. కానీ ఆ రోడ్డు వెంబడి ఎవడు పెళ్లి చేసుకున్నాడు ముసలోడు లేకుండా చూడండి రోడ్లో సైన్యానికి ఆదేశించి. మరి ఎవరైనా ముసలోని మెడలేస్తే ఇబ్బంది కదా. ఎవరైనా పెళ్లి కావడం ఎవరైనా ఉంటారు అమ్మను రోడ్డు వెంబడి. ఇక అందరూ దండోర చేయించిండ్రు, ఆ నగరం అంతా తిరుగుతుంది. అది ఏది ఏనుగు. ఇక పెళ్ళి అయిన వాళ్ళందరూ సైనికులంతా ముందే టెస్ట్ చేసేసి, అంత ముందే 1-2 రోజుల ముందే లిస్టు తయారు చేసేసి ఎవరు బయటికి వెళ్ళకూడదని చెప్పారు. ఆ పెళ్లి కాని వాళ్ళంతా లైన్లో నిలబడ్డాడు. దీంట్లో భిక్షగాడు వీడు ఉన్నాడు.
పాప అది ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఏమైందో తెలియదు, మెడలేసింది. మెడలేసింది. మెడలేసేటప్పుడు నేను ఎక్కడ అక్కడనే వీళ్ళు సైనికులు వదిలిపెడతాగా, ఓ అమాంతమైతే అంబారి పైన కూర్చోబెట్టిన వాడిని. ఆ ఏనుగు పైన ఏనుగు పైన కూర్చోబెట్టేసి వాడిని మెడల మాలేసి బొట్లు గిట్లు పెట్టేసి వాడిని ఓ జోర్దార్ డెకరేషన్ చేసుకొని మొత్తం అలా నగరం అంతా తిప్పిర్రు వాడిని. ఇక ఎందుకంటే పెళ్లి కొడుకుగా, వీడు పెళ్లి కొడుకు అని ఇక బాగానే ఉండవు, చూడడానికి పర్లేదు, బాగానే ఉండవు. కానీ భిక్షగాడు కదా, అంటే భిక్షగాడు అందంగా ఉండకూడదని ఏమి లేదు కదా, ఏమి లేదు కదా, బాగానే ఉండు. ఇక వాడు పాపం ఇక తీసుకొని పోయినరు. వాడు తీసుకొని పోయి శుభ్రంగా వానికి అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా అవన్నీ కలిపి ఉంటారు సుగంధ ద్రవ్యాలు. ఆ సుగంధ ద్రవ్యాలు ఉండి మళ్ళీ ఇక శుభ్రంగా వాటికి స్నానం చేయించి ధూపం వేయించి వానికి మంగళం తీసుకొచ్చి వాడిని శుభ్రంగా ఖరాబు చేయించి డ్రెస్సులన్నీ వేసేసి వానికి చెప్పులు వేసేసి వానికి కత్తి మెడ కొట్టి కట్టి ఏమేమి ఉంటాయి కదా రాజే అంతా చేతులు గోంగరాలు తిరిగి రేపు వాడికి ఏమో అర్థం కావట్లా. వాడు అసలు రాజభవనం ఎట్టుంటుందో తెలియనివాడు, వీధులు తప్ప రాజభవనం తెలియనివాడు కదా. వాడికి ఏం మాట్లాడలేదు, చూస్తూ సైన్యం ఉంది, నన్ను చంపకపోతే చాలు వీళ్ళు, నన్ను చంపకపోతే చాలు వీళ్ళు ఏమి చేస్తున్నారు ఆయన అని వాడు భయపడుకుతూ కూడా, నువ్వేం భయపడద్దు, నువ్వు కూర్చో, నువ్వు అది ఇది అని ఏమేమో చెప్తుండ్రు వీళ్ళు. సరే ఎట్లో అట్లా ఏం తోయకట్లే కూర్చున్నాడు పాపం, అంతా డెకరేషన్ అయితే. ఇక అమ్మాయికి ఊహించేది కదా, ఇక డైరెక్ట్ పెళ్ళే, డైరెక్ట్ పెళ్ళే. ఇక ఓ ఈ రాజులు ఆ రాజులు ఈ దేశం రాజులు అది ఓ ఇక మామూలు కాదనమాట. ఇక మొత్తం అంతా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత డెకరేషన్ అంతా ఏర్పాటు చేసేసిండ్రు. ఇక పెళ్లి కొడుకు వచ్చేసిండు. పెళ్లి కొడుకు వచ్చేసి అయిపోయింది, మంగళసూత్రం కూడా కట్టేసిండు. మంగళసూత్రం అయిపోయిన తర్వాత దాని చుట్టే తిరుగుతారంట కదా, యజ్ఞగుండం చుట్టూ. పెళ్ళి అయిన తర్వాత తిరుగుతారు కదా, తిరిగిన తర్వాత మరి వాళ్ళకి ఎవరికో పురోహితులకు వాళ్ళ వీళ్ళ దండాలు పెడతారు కదా, ఏదో ఉంది అది. అది అలా ఆ పురోహితుడికి దండం పెట్టే టైంలోనే వీడికి మెలకు వచ్చింది. అప్పుడే మెలకు వచ్చింది వీడికి. చుట్టూ చూస్తే ఏమి లేదు, ఈ పక్క 4 కుక్కలు పండుకున్నాయి, ఆ పక్క 2 గాడిదలు పండుకున్నాయి, ఈ పక్క 2 పందులు పండుకున్నాయి. వాడి ఇంట్లో ఎవడు పండుకొని ఇస్తాడు, ఏదో దుమ్మంతా ఒంటి నిండి అంత దుమ్మున్నది. ఈ కలపాడుగాను ఇంకో అరగంట ఉన్నా బాగుండు, గంట ఉన్నా బాగుండు, ఎంత మంచి. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది, తనకు భిన్నంగా ఏమైనా ఉందా అక్కడ, ఏమైనా ఉందా అసలు? సుషుమ్నా నాడిలో విశుద్ధ చక్రంలో స్వప్నం వస్తుంది. సుషుమ్నా నాడి ఎంత ఉంటుంది, అది ఎంటకను 1000 భాగం అంత తీలిస్తే అంత ఉంటుంది. దాంట్లో మళ్ళీ గొట్టం, తిన్న ఆహారాలు ఉంటాయి కదా, దాంట్లో గొట్టం, దాంట్లో బుద్ధి తిరుగుతుంటుంది. బుద్ధిలో మనం ఉన్నాం కాబట్టి మనం తిరుగుతున్నామనే భ్రమ కలుగుతుంది. ఈ కళ్ళంతా బుద్ధికే కలుగుద్ది. బుద్ధి మనం చూస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. బుద్ధికి మనకు అభేదం ఉంది కదా, ఇంక జ్ఞానం కలగలేదు కదా, మనం చూస్తూ ఉంటాం. అక్కడ అసలు నగరం ఉందా, అక్కడ అంబారి ఉందా, ఏనుగు ఉందా, ప్రజలు ఉన్నారా, ఏమన్నా సైన్యం ఉందా, ఏదన్నా రాజభవనం ఉందా, పెళ్లి కూతురు ఉందా, ఏమన్నా స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా, ఇవన్నీ అలంకారాలు ఉన్నాయా, ఏమన్నా బాజాలు భజంత్రీలు ఉన్నాయా, సైన్యం ఉందా, ఏదీ లేదు. మరి ఇదంతా మరి యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమే వాద్వయం. మరి అక్కడ కనబడ్డది ఉండి కనబడ్డదా లేక కనబడ్డదా? లేకనే కనబడ్డది. ఏడ కనబడ్డది? మనలోనే, మనమే అయినాం. అది ఆడ పదార్థం ద్రవ్యం లేదు, ఆడ అసలు ద్రవ్యం లేదు, గుణం లేదు. పృథివీ అప్తేజో వాయువు ఆకాశ కాల దిగాత్మ మనాంశ నవైవ 9 ద్రవ్యాలల్లా ఆత్మ తప్ప రెండోది, మిగతా 8 ద్రవ్యాలలో ఏది లేదు. మనస్సు ఉన్నదనుకో, మిగతా 7 ద్రవ్యాలలో ఏది లేదుగా అక్కడ. మరి ద్రవ్యమే లేని సుషుమ్నా నాడిలో ద్రవ్యం కానీ ఏనుగులు, ద్రవ్యం కానీ అంబారీలు, ద్రవ్యం కానీ
రాజభవనాలు, ద్రవ్యం కాని సైనికులు, ద్రవ్యం కాని పెళ్లి కూతురు, ద్రవ్యం కాని స్విమ్మింగ్ పూళ్ళు, ఇదంతా ఇది ద్రవ్యం కానప్పుడు మరి ఏమై ఉంటుంది? అది ద్రవ్యం కాదు. ఏమై ఉంటుంది? మనమే. ఏమైంది? అది మనమే అన్నమాట. అయితే ఎట్లయితే మేలుకున్న తర్వాత ఇదంతా నాకు భిన్నంగా లేదు అని ఒక పండితుడు గ్రహిస్తాడు. పామరుడు అయితే గ్రహించలేడు, పండితుడు గ్రహిస్తాడో అదేవిధంగా జాగ్రత్త కూడా నాకంటే భిన్నంగా లేదనే పండితుడు గ్రహిస్తాడో వారి విషయంలో చెప్పట్లేదు. ఇక్కడ వారి విషయంలో చెప్పట్లేదు అన్నమాట. జాగ్రత్త కూడా నిజమే, స్వప్నం కూడా నిజమే అని భావించేవాడు. ఎత్ర ద్వైతం ఇవ భవతి. వాస్తవికంగా ఇవని ఎందుకు చెప్పిండంటే వాస్తవికంగా అద్వైతమే, అంటే తానే, వాస్తవికంగా అంతా తానే, కానీ ద్వైతం ఇవ ఆత్మజ్ఞానం లేని కారణాన తనకు భిన్నంగా ఉన్నట్టు. నా భార్యలాగా ఉన్నది అంటే నీ భార్యనా ఏంటి? అర్థమైందా? మా శిష్యుడులాగా ఉన్నాడు అంటే శిష్యుడా ఏంటి? మా గురువులాగా ఉన్నాడంటే గురువా ఏంటి? అర్థమైందా? ద్వైతంలాగా ఉన్నదంటే ద్వైతమా ఏంటి? అది అద్వైతమే. మనకంటే అద్వైతం మనకు భిన్నంగా ఏమీ లేదు. అట్లా ఏమి లేదు అని చెప్పడం కోసమే ద్వైతమివా అన్నాడు. ఏమి లేకున్నా ఉన్నట్టుగా భావించిన వాడు అంటే బుద్ధికి తనకు భేదం లేనటువంటి వాడు, బుద్ధే తానై మనకు జ్యోతిర్బ్రాహ్మణంలో కథమ ఆత్మేతి. అయ్యా నువ్వు ఆత్మ అని అన్నావు కదా, ఆత్మ అని అన్నావు కదా, ఆత్మ అని అన్నావు కదా అంటే అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమసి అస్తమితే శాంతే అగ్నౌ శాంతాయాం వాచి కిం జ్యోతిరేవాయం పురుష అంటారు. అంటే పడుకొని నిద్రపోయినప్పుడు సూర్యుడు లేకపోయా, చంద్రుడు లేకపోయా, అగ్ని లేకపోయా, వాక్కు లేకపోయా, ఇవి లేకున్నా కానీ మరి బుద్ధి స్వప్నాన్ని చూస్తుంది కదా, మరి బుద్ధిలో స్వప్నం కనబడుతుంది కదా, అక్కడ మరి ఏ జ్యోతితోటి బుద్ధి స్వప్నాన్ని దర్శిస్తుందంటే అప్పుడు ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యేతే కర్మ కురుతే విపల్యేతేతి. అప్పుడు ఈ ఆత్మశక్తితోటే ఆత్మజ్యోతితోటే బుద్ధి వ్యవహారం చేస్తుంది. అక్కడ ఆ బుద్ధి కల్పనలు చేయడమో, అక్కడ సుఖం అనుభవించడమో, దుఃఖం అనుభవించడమో, ఏదో రాత్రుల్లో కళ్ళంతా వ్యవహారం అంతా కనబడేదంతా ఆత్మశక్తి వల్లనే చూస్తుంది. అది ఆత్మశక్తి వల్లనే కల్పిస్తుంది, ఆత్మశక్తి వల్లనే వ్యవహారం నడుస్తుంది. మళ్ళీ తిరిగి ఆత్మశక్తి తనలో లయించిపోతుంది. అది అక్కడ మరి కథమ ఆత్మేతి అన్నాడు. సరే, మరి ఆత్మశక్తితోటి బుద్ధి అనేది అక్కడ వాస్తవికంగా జాగ్రత్త కాలంలో కూడా బుద్ధి ఆత్మశక్తితోటి బాహ్య ప్రపంచాన్ని చూస్తాం మనం. ఇప్పుడు మన ఆత్మశక్తి అంటే మన శక్తి, అదేందో వేరే వస్తువు కాదు, అదేంటో వేరే వస్తువు కాదు, మనవే. మన శక్తితోటే బుద్ధి జాగ్రత్త కాలంలో కూడా చూస్తుంది, కానీ ఇక్కడ కలగాబులుగా ఉంది. అంటే ఓ పక్క సూర్యుడు, ఓ పక్క చంద్రుడు, ఒక అగ్ని, ఓ పక్క వాక్కు, వాటి వల్ల నాకు జ్ఞానం కలుగుతుంది అని ఒకటి ఉంది కదా. దాంట్లో బుద్ధిలో మనం కూడా ఉన్నాం. అప్పుడు ఎన్ని అవి 4 జ్యోతులు, ఇది ఒకటి 5 జ్యోతులు కాలే. అవి 4 జ్యోతులు ఏంటి? ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఒకటి అగ్ని, ఇంకొకటి వాక్కు, 4. ఇప్పుడు ఒకటి ఆత్మ, ఒకటి ఆత్మ. ఎన్ని 5 జ్యోతులు. 5 జ్యోతులల్లో 4 జ్యోతులు జాగ్రత్త అవస్థలో ఉన్నాయి. దాంట్లో మనం కూడా ఉన్నాం, 5వ జ్యోతి. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో 5వ జ్యోతి మనం. ఇప్పుడు 5 జ్యోతులు కలగాపులగమై ఉన్నాయి. మరి ఏ జ్యోతితోటి ప్రపంచం చూస్తున్నామంటే సూర్యుని వల్ల కొంతమంది, చంద్రుడి వల్ల కొంతమంది అంటారు, అగ్ని వల్ల కొంతమంది అంటారు, వాక్కు వల్ల కొంతమంది అంటారు. ఏవో ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఆత్మతోటి అని ఎవడో కూడా అంటారు, అంతే తప్ప అందరూ సహజంగా అనుకునేది 4 కదా. స్వప్నానికి పోయేప్పటికీ 4 తెగిపోతాయి. ఏ 4? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాక్కు, ఈ 4 చెడిపోతాయి. ఇక మిగిలింది ఏది? మనమే. మనమే. అప్పుడు బుద్ధి
స్వప్నావస్థలో ఏమి చూసినా మన జ్యోతి వల్లనే, ఎందుకంటే బయట జ్యోతులు రావడానికి అవకాశం లేదు, ఇంకొక జ్యోతి లేదు, ఉండేది ఒకటే ఆత్మ. అంటే మన జ్యోతి వల్లనే బుద్ధి అనేది చూస్తున్నదంట. సరే, మన జ్యోతి ఇంతవరకు అయితే అర్థమైంది. సూర్యుడు అంటే సూర్యజ్యోతి, చంద్రజ్యోతి, అగ్నిజ్యోతి, వాక్కు జ్యోతి అంటే అర్థమైంది కదా. మరి ఆత్మ అంటే మన వల్లనే బుద్ధి మరి ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తుంది అంటే దానికి ఎట్లా చైతన్యం కలిగింది అనే విషయంలో కథమ ఆత్మేతి అన్నాడు కదా. యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది అంతర్జ్యోతి పురుష సా సమానస్సన్నుభవ లోకావనుసంచరతి అన్నాడు. యోయం విజ్ఞానమయ ప్రాణేషు హృది అంతర్జ్యోతి పురుష అంటే ఈ 17 ఇంద్రియాలలో బుద్ధి ఉంది కదా. 17 ఇంద్రియాలు 10 ప్రాణాలన్నా ఇంద్రియాలన్నా ఒకటే, బుద్ధి ఉంది కదా. బుద్ధి లోపల హృద్యంతర్జ్యోతి, బుద్ధి లోపల. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఆత్మ ఉంది అంటే మనం ఉన్నాం, కానీ మనకి ఏ జ్ఞానం కలగదు అక్కడ. బుద్ధి తోడైనప్పుడే, ఆ బుద్ధికి మనస్సు, ఇంద్రియాలు, ప్రపంచం తోడైనప్పుడే విషయ జ్ఞానం కలుగుద్ది. నీకు నాకు మధ్యలో ఆత్మ ఉన్నా కానీ దానికి కరణాలు, ఉపకరణాలు లేవు కాబట్టి చూడలేదు, గ్రహించలేదు. అయితే అక్కడ బుద్ధికి మనం అక్కడ జ్యోతి, ఆ బుద్ధికి శరీరము ఎంత ప్రపంచం అంతా తోడైనప్పుడు ఈ వ్యవహారం అంతా చేస్తుంది స్వప్నంలో. అసలు జాగ్రత్తలు చేసేది కూడా మనమే, మన జ్యోతితోడే బుద్ధి వ్యవహారం చేస్తుంది అక్కడ. కాకపోతే ఏమంటుండంటే వాస్తవికంగా వ్యవహారం చేసేదంతా బుద్ధి అయినప్పటికీ సమానస్సన్ అంటే బుద్ధికి మనకు భేదం తెలియక బుద్ధే నేను అనుకొని అక్కడ సమాన శబ్దం వాడాడు. సమానం అంటే ఏంది? గురువు మాదిరిగా ఉన్నాడంటే గురువు కాదని, సమానం అంటే గురువు కాదని కదా. సమానస్సన్ బుద్ధికి సమానమయ్యి అంటే ఏంటంటే బుద్ధి కంటే అసమానంగా ఉన్నామని మనం, అర్థమైందా? ఈ విధంగా మనము బుద్ధికి అసమానంగా ఉన్నట్టు బుద్ధి మనం కాకపోయినా బుద్ధిలో ఉన్నటువంటి అహంకారం కానీ, అహంకారంతో ఉత్పన్నమైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కానీ, ఆ అహంకారంతో ఉత్పన్నమైనటువంటి మనస్సు, ఇంద్రియాలు, ప్రపంచం కానీ ఏది మనం కాకపోయినా అంత నేనే అని అనిపించుద్ది. దాన్ని సమానం అంటారు. నేను ఆత్మనని ఎవరికి ఉంటుంది? నేను బుద్ధిని కాదు, నేను ఆత్మనని ఎంతమందికి ఉంటుంది? ఉండదు కదా. సమానస్సన్ అంటే మనం బుద్ధితో సమానమైపోయి, బుద్ధితో సమానమైపోయినప్పుడు అప్పుడు ద్వైతమివ ఇక్కడ కలుపుకోవాలి. మనం బుద్ధితో సమానమైనప్పుడే ద్వైతం ఇవ. ఆత్మజ్ఞానం లేని కారణాన అజ్ఞానవశాత్తు ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. ఆ అవస్థలో ఉన్నప్పుడు ప్రకృత్యైవచ కర్మాణి, శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కలగలుపుకొని వ్యవహారం జరుగుతుండగా, ఏంటంటే జాగ్రత్త వ్యవహారము, స్వప్న వ్యవహారం జరుగుతుండగా అహంకార విమూఢాత్మ బుద్ధికి తనకు భేదం తెలియని మూర్ఖుడు, అజ్ఞాని కర్త అహం ఇత్తమన్యతే. నేనే జాగ్రత్త అవస్థలో విషయాలు అనుభవిస్తున్నా, నేనే స్వప్నాన్ని చూసినా, నేను గృహస్థుని, నేను వానప్రస్థుని, నేను సన్యాసిని, ఈ విధంగా అనుకుంటాడు. ఇది అజ్ఞానావస్థ. ఈ అజ్ఞానావస్థలో ఉన్నవాడు ఇక్కడ కథ చెప్పింది. ఎత్ర ద్వైతమివ భవతి. ఎత్ర అంటే అవిద్యావస్థాయాం. ఏంది అవిద్య అంటే బుద్ధికి మనకు భేదం తెలియంది అవిద్య. ఇక్కడ బుద్ధికి మనకు భేదం తెలియందే మనకు అవిద్య. బుద్ధి మన లోపల అధ్యస్థమైంది. బుద్ధి అంటే కోరిక. బుద్ధి అంటే ఏంది? కోరిక. అయితే ఈ బుద్ధి మనలోని అధ్యస్థమైన కారణాన ఆ అధ్యస్థమైన బుద్ధికి మనకు భేదం లేదని భావించి బుద్ధితో తాదాత్మ్యాన్ని పొంది బుద్ధిని నేను అనుకొని వ్యవహరించే అజ్ఞాని. ఇక్కడ ఎత్ర హి ద్వైతం ఇవ. ఎత్ర హి అంటే నిశ్చయేన. హి అనేది ఇక్కడ నిశ్చయంగా అంటే అసలు ద్వైతం అనేది లేనే లేదు. నిశ్చయంగా ద్వైతము వలె కనబడుతుంది అంతే. దీంట్లో ఏమి సందేహం లేదు.
దీంట్లో ఏమీ సందేహం లేదన్నమాట అనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఎత్ర ద్వైతమివ భవతి తత్ అంటే ఆ అవస్థలో తత్ అంటే తస్మిన్ అవస్థాయాం తత్ ఇతర ఆ అవస్థలో ఇతరం పశ్యతి ఇతరం పశ్యతి. ఇతర అంటే చక్షురింద్రియం, ఇతరం అంటే చక్షురింద్రియానికి విషయమైన ఏదో రూపదర్శనం, భార్యనో పిల్లలనో ఉద్యోగం వ్యాపారం అన్నీ చూస్తారు. తద్ ఇతరం పశ్యతి తద్ ఇతరం జిఘ్రతి. తద్ అంటే తస్మిన్ అవిద్యావస్థాయాం ఇతరం అంటే ఈ ఘ్రాణేంద్రియం ఉంది కదా, తనకు భిన్నమైనటువంటి ఒక వాసనను చూస్తుంది. తద్ ఇతరం పశ్యతి. ఆ విధంగానే చక్షురింద్రియం ఉంది కదా, దానికి భిన్నమైనటువంటి ఇక్కడ త్రిపుటి ఉంటుంది. ఇక్కడ త్రిపుటి కర్త కర్మ క్రియ త్రిపుటి 3 నడుస్తుంటుంది. మనం ఉండాలా, మనకు కరణాలు ఉండాలా, విషయాలు ఉండాలా, కర్మ ఉండాలా. అర్థమైందా? ఇవన్నీ ఈ త్రిపుటి నడుస్తుంది అన్నమాట. తద్ ఇతర గుమ్ శృణోతి. మనకు భిన్నంగా ఒకటి శ్రవణేంద్రియం ఉండి దానికి విషయమైనటువంటి వైదిక శబ్దాలు, లౌకిక శబ్దాలు ఏవేవో వింటూ ఉంటాం అన్నమాట. తద్ ఇతరం అభివదతి. ఓహో బాగున్నావా, ఎప్పుడొచ్చినావు తాతయ్య గారు, చాలా కాలమైంది మిమ్మల్ని చూడక అని ఒక నాలుక ఇంకొకరిని చూసి మాట్లాడుతూ ఉంటుంది. తద్ ఇతరం మనుతే. ఏదైనా వస్తువు కనబడ్డప్పుడు ఇదేవుడు మనోడా కాడా, ఎందుకు అనుకోకుండా ఇంటికి వచ్చాడేంటి, ఇంతో మాట్లాడాలన్నా మాట్లాడకూడదా, మొత్తం మనుతే మనసు వీళ్ళు మాట్లాడాలన్నా మాట్లాడకూడదా. ఇప్పుడు తనకంటే భిన్నంగా ఉన్నందుకే కదా, తనకంటే భిన్నంగా కనబడదా. తద్ ఇతరం విజానాతి. ఆ విధంగా తనకంటే భిన్నంగా ఒకరు ఉన్నారనుకో, వీడు ఫలాని వాడే అని అనుకుంటాడు, నిర్ణయం చేస్తాడు కదా. ఒక ఆయన ఇద్దరు ఒక ఇద్దరు స్నేహితులు అయితే ఒక ఆయన సిటీకి వచ్చేసి సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయి వ్యాపారం చేసుకుంటూ పెద్ద కోటీశ్వరుడు అయ్యిండు. బాగా ఒక 40 ఏళ్ల తర్వాత జ్ఞాపకం వచ్చింది, అరే చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, పాడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళము, ఆయన సిటీలో సెటిల్ అయిపోయిండు, ఆయన ఊరికే రావట్లేదు, పొలాలు గిలాలు ఆస్తులు నమ్ముకొని వెళ్ళిపోయాడు కదా, మనమే ఓసారి పోయి కనబడి మాట్లాడదాము. దీనికి మనసు గుంజింది. చిన్నప్పుడు ఆడుకున్నవాడు పాడుకున్నవాడు వాడు కదా. సరే అని అడ్రస్ అడుక్కుని ఎత్తుకుంటూ పోయిండు. పెద్ద వ్యాపారస్తులు. ఇప్పుడు మాదిరిగా ఈ డబ్బులు లెక్క పెట్టే మిషన్లు లేవు, అవి గోతాలు డబ్బులు చీటే ఆయనకు. మొత్తం ఇక డబ్బులంతా ఈలే లెక్క పెట్టాలిగా, వర్కర్లకు ఇయ్యరు కదా, ఇక అంతా ఈయనే లెక్క పెడతా ఉన్నాడు. అప్పుడు 2000 రూపాయల నోట్లు, 5000 రూపాయల నోట్లు మొత్తం ఉన్నాయి. ఒకటి ఈయన ఇట్లా లుక్ వేసి ఏమంటే కనిపెట్టిండు, వీడు ఫలాని వాడు, ఫలాని మా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు వచ్చిండు, వీడు దుంపదేగా, ఇక ఏం చేయాలా అని ఇక కానీ డబ్బులు లెక్క పెడుతున్నాడు, మళ్ళీ వదిలిపోతే ఏమైతే లెక్కపోద్దిగా. కట్ట తర్వాత కట్ట 3 గంటలు కూర్చున్నాడు. ఏమైంది? 3. ఆ కాలంలో కరెంట్ లేదు, ఏమీ లేదు, ఏదో దీపాలు వెలిగించుకొని లెక్క పెడుతుంటా టపా. ఆయన కూడా అర్థం చేసుకుంటూ, మన స్నేహితుడు, మనమైనా అదే చేస్తాం, ఇన్నెన్ని డబ్బులు వచ్చినాయి, ఏ రోజు డబ్బులు ఆ రోజు లెక్క పెట్టాలి కదా, మళ్ళీ రేపటికి ఇబ్బంది అవుతుంది కదా, ఏదో ఇంకో 1-2 గంటలు అయిపోద్ది కదా, తర్వాత మాట్లాడతాడు అని ఆయన కూర్చున్నాడు. ఇంక లెక్క పెడుతూ ఆయన పక్క చూడలే, ఇక ఒకటే లెక్క పెడుతున్నాడు. ఇందులోనే అనుకోకుండా గాలి వచ్చింది, పెద్దగా అనుకోకుండా గాలి వస్తే దీపాలు కదా, టపిక్కిన దీపం పోయింది. ఏమైంది? దీపం గాలికి ఇక్కడ 2 చేతులు పట్టుకోండి. మిత్రమా, ఎంతకాలం అయింది నిన్ను చూసి, ఎంతకాలం అయింది అసలు, చిన్నప్పటి నుండి మనం ఈ బావుల్లో ఇది వాళ్ళము, ఈ రోడ్లలో తిరిగే వాళ్ళము, నారాయణ నువ్వు ఎంతకాలానికి దర్శనం అయింది, నేను అసలు వచ్చినప్పటి నుండి ఎప్పుడు మాట్లాడాలా, ఈ డబ్బు పాడగానే, ఈ డబ్బు ఒకటి నీకు నాకు దూరం చేసింది, మధ్యలో ఒకటే లెక్క పెట్టుకున్నా కూర్చున్నా. మిత్రమా, అసలు నాకు కడుపు అసలు ఈరోజు నిద్ర పట్టదో, ఈరోజు అన్నం తిన్నో, అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే చెప్పడానికి వీల్లేదు, బ్రహ్మాండమైన ఆనందం ఉంది ఈరోజు మనకు పర్వదినము, అది ఇది అబ్బా, చిన్నప్పటి అన్ని జ్ఞాపకాలు చేస్తున్నాడు. ఇంతలోనే 5-10 నిమిషాలలో దీపం తీసుకొచ్చిండు, పటిక్కన వదిలిపెట్టేసి మళ్ళీ లెక్క పెడుతూనే ఉండి పట. ఇంతకు వీళ్ళు చేతులు ఎందుకు పట్టుకుండు?
వాడి డబ్బు మీద, వాడి వ్యామోహం, స్నేహితుల మీద ప్రేమతో కాదు వాడు పట్టుకున్నది. ఇది విజానాది. విజానాది. ఇది ఏమంటారు? ఇది విజానాది, బుద్ధి పని. ఇది బుద్ధి పని. ఇది బుద్ధి పని. బుద్ధి పని. కంపల్సరీ ఎందుకంటే వాడు ఎక్కడ మీద నోట్ లాగేస్తాడేమో, నాకు తెలిస్తావదేమో. చేతులు పట్టుకుంటే వీడు ఏం ముట్టుకోడు కదా. స్నేహితుల మీద వాడు ప్రేమతో వాడు నాతో మాట్లాడుతూ ఉండిపోతాడు. వీడు అనుకుంటూ ఈ విషయం మర్చిపోతాడు అనుకునే పట్టుకున్నాడు. ఇక ఈ పక్క తిరుగుతున్నాడులే. వాడికి అర్థమైపోయింది మనం వీడు ఉండిన దానికంటే పోవడమే మంచిది అనుకుని మెల్లగా జారుకున్నాడు పాపం. పాపం. అర్థమైంది. అంతే కదా. ఇది బుద్ధిమంతుడి కథ. ఇతరం విజానాతి. తదితర ఇప్పుడు ఏదో శాస్త్రంలో 2 ఉదాహరణలు చెప్పుకుంటే తప్పే ఉంది. తప్పే బ్రహ్మాండమైన ఉదాహరణ. అర్థమైందా? ఇది కథ అన్నమాట. ఇది వాస్తవికంగా మనకు భిన్నంగా జాగ్రత్త లేదు, మనకు భిన్నంగా స్వప్నం లేదు, మనకు భిన్నంగా సుషుప్తి లేదు. ఈ 3 కల్పితాలే. 3 కల్పితాలే. ఈ విషయం తెలవక సమానస్సన్, బుద్ధితోటి సమానమైపోయి, కోరికతోటి సమానమైపోయి, శరీరంతో ఇంద్రియాలతోటి సమానమైపోయి, భార్యతో సమానమైపోయి, పిల్లలతో సమానమైపోయి, ఇల్లుతో సమానమైపోయి, ఉద్యోగంతో సమానమైపోయి, వ్యాపారంతో సమానమైపోయి, అన్నిటితో సమానమైపోయి ఈ మహానుభావుడు అన్నిటితో సమానమైపోయి, అట్లాంటి వాడు ఈ మాదిరిగా ఈ కన్నుతో ప్రపంచం చూడడము, చెవుతో ప్రపంచం వినడము, ముక్కుతో వాసన చూడడము, నాలుగుతో రుచి చూడడము, ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు, ఆ విధంగానే మనస్సు బుద్ధి ఇదంతా ప్రపంచ వ్యవహారం చేస్తూ ఉంటాయి. దాంతో తాదాత్మ్యాన్ని పొంది తానే చేస్తూ ఉంటాడు. విజానాతి అన్నాడు చూడు. విజానాతి వర్తమానే వర్తమానే లట్ ప్రయోగం చేసిండు అనమాట. వర్తమాన కాలంలో ప్రకృతి తాదాత్మ్యాన్ని పొంది ఆ విధంగా అవుతారు అన్నమాట. ఇకను దీంట్లో ఒకటి పగలు, ఒకటి రాత్రి అన్నట్టుగా, ఒకటి అజ్ఞానావస్థ, ఇంకొకటి జ్ఞానావస్థ. ఇంతవరకు అజ్ఞానావస్థ. అజ్ఞానావస్థ అంటే స్వరూప జ్ఞానం లేని కారణాన, బుద్ధితో తాదాత్మ్యాన్ని పొందిన కారణాన, జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏర్పడి ముందు కారణ శరీరం అజ్ఞానం ఏర్పడి స్వరూప జ్ఞానం లేని కారణాన ఇక ప్రపంచం తనకంటే భిన్నంగా ఉంది. కాబట్టి తనకంటే భిన్నంగా ప్రపంచం ఉన్నప్పుడు మనల్ని మనం చూసుకోమన్నమాట. తను వదిలే ప్రపంచాన్ని చూస్తాం. ఈ విధంగా ఇది అజ్ఞాని కథ. ఓ మైత్రేయి ఎత్ర అన్యదివస్యాత్, తనకంటే భిన్నంగా ఆరోపితమైనటువంటి ప్రపంచం సత్యంగా అనుకొని వ్యవహారం చేసే అజ్ఞాని ఈ విధంగా ఉంటాడు. ఏ విధంగా ఉంటాడో నీ మాదిరిగా నా మాదిరిగా ఇట్లా ఉంటాడు. తదంటే తస్మిన్ అవస్థాయాం అజ్ఞానావస్థాయాం అని. ఇతరం అభివదతి ఇతరం మనుతే ఇతరం విజానాతి. ఇది వరకు అజ్ఞానావస్థ. ఇంతవరకు అజ్ఞానావస్థ. ఎత్రవా అంటే యస్మిన్ అవస్థాయాం, యస్మిన్ జ్ఞానావస్థాయాం సర్వం కల్విదం బ్రహ్మ నేహనానాస్తి కించన. ఆత్మకు భిన్నంగా ఇంకొకటి ఏదీ లేదు. ఆడ తాడ తప్ప పామంటూ ఏమీ లేదు. ఆడ ఇసుక తప్ప మరమరీచికలు అంటూ ఏమీ లేవు. ఆడ కౌచిప్ప తప్ప వెండి అంటూ ఏమీ లేదు అని జ్ఞానావస్థలో ఎత్రవా యస్మిన్ అవస్థాయాం అస్య జ్ఞానికి సర్వం ఆత్మైవాభూత్ అంటే జాగ్రత్త తానే, స్వప్నము తానే, సుషుప్తి తానే, తనకు భిన్నంగా రెండో వస్తువు అంటూ లేదు. నేను లంకమల అరణ్యాలల్లో కొంతవరం తపస్సు చేసిన. లంకమల అంటే ఇప్పుడు మనము ఇక్కడ కర్నూలు రోడ్లో పోతాం కదా, ఆళ్ళగడ్డ తర్వాత మైదుకూరు వస్తుంది కదా, ఆ మైదుకూరు నుండి డైరెక్ట్ కొంచెం ముందుకు వెళ్ళిపోతాం. అట్లా కాకుండా బద్వేలు రావాలా. బద్వేలుకు కాజీపేటకు మధ్యలో లంకమల అరణ్యాలు ఉన్నాయి. అక్కడ మత్స్యగుండం అని ఒకటి ఉంది. గుండం మత్స్యగుండం, విభీషణ గుండం, పసుపుల గుండం అని ఒక 3 గుండాలు ఉన్నాయి. అక్కడనే రావణాసురుడు తపస్సు చేసినాడని ప్రతీతి అనమాట. మత్స్యగుండం దగ్గరనేమో
రావణాసురుడు, తర్వాత పసుపుల గుండంలో విభీషణుడు, ఆ విధంగానే విభీషణ గుండం దగ్గర విభీషణుడు ముగ్గురు కూర్చొని తపస్సు చేసిందని ప్రతీతి అన్నమాట. అక్కడ ఒక గుండం ఉంది. అక్కడ కనీసం నాకు తెలిసిన కాడికి ఒక 2 నుండి 3 పర్లంగుల పై నుండి నీళ్లు దూకుతాయి. ఆ నీళ్ళు డైరెక్ట్ పెద్ద ప్రవాహం వస్తుంది. అవి దూకి పెద్ద గడ్డ ఏర్పడింది అక్కడ, పెద్ద గడ్డ. దాన్ని గుండం అని పేరు పెట్టిండ్రు. ఇప్పుడు మంచం నూళ్ళు ఉంటాయిగా, మంచం వల్ల ఏటివి తాళ్ళు, ఆ మంచం వల్లే తాడుకు రాయి గట్టి వదిలిపెడితే నేల తగల. ఓ తెప్ప ఉంటుంది కదా, కర్ర తెప్ప, ఆ కర్ర తెప్ప పైన లోపలికి వెళ్ళి ఒక నూలు ఈ మంచం నూలు తాడు ఉంటుంది కదా, ఆ మంచం నూలు తాడు సన్న పట్టె కాదు, పట్టె మంచం అంటలేదు, తాడు మంచం. ఆ తాడు మంచం దానికి తాడుకో ఇంత లావు రాయి కలిసి 4 కేజీల రాయి కట్టి దానికి వదిలితే మొత్తం తాడు మొత్తం అయినా నేల తగల. అది ఎంత లోతుందో చూడిగా. అక్కడ కొంతకాలం నేను తపస్సు చేశా. మానవ మాత్రుడు ఉండడు అక్కడ, మానవ మాత్రుడే ఉండడు. ఘోరారణ్యం, మెయిన్ రోడ్డు నుండి 16-17 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి అరణ్యం, ఘోరారణ్యం అన్నమాట. ఆ సమయంలో ఏమైందంటే నేను ఎక్కడైనా ఆత్మ విచారణ చేసేవాడిని కదా, ఇక ఈ కళ్ళు తెరిస్తే ఇదంతా ప్రపంచం అంతా కనబడుతుంది. ఎందుకో కష్టపడి పైకి ఎక్కా. చాలా పర్వతం, చాలా ఎత్తు పర్వతం అన్నమాట. ఆ పర్వతం పైకి ఎక్కి ఇక నాకు ప్రపంచం అంటూ ఏమి కనబడకూడదు అని ఆ ఒక రాయి ఉంటే రాయి మీద కూర్చుంటే ఆకాశం తప్ప ఏమీ లేదు ఇక. ఎందుకంటే ఏదైనా వస్తువు ఉంటే మనల్ని మనం మర్చిపోయి వస్తువుని చూడాల్సి వస్తుంది. ఏ వస్తువు లేనప్పుడు అప్పుడు మన మీదకి మనసు వస్తుంది కదా, ఆ స్వరూప జ్ఞానం కలుగుద్ది కదా, అది నా ఉద్దేశం అన్నమాట. రెండో వస్తువు కంటికి కనబడదు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటేనే లోపల ప్రపంచం కనబడుతుంది, కళ్ళు తెరిస్తేనే బయట ప్రపంచం కనబడుతుంది. ఈ ప్రపంచం కనబడ్డంత వరకు మనల్ని మనం మర్చిపోయేది మన సహజం. అది మనల్ని మర్చిపోయే చూడాలా, అది ప్రకృతి విధానం. అది ఆ పైకి వెళ్ళేసి ఇట్లా ఏం లేదు, ఆకాశం తప్ప ఏమి లేదు. ఇక ఇట్లా కళ్ళు మూయదుగా, కళ్ళు తెరుచుకొని ఇట్లా కూర్చుంటే ప్రశాంతంగా ఏమి లేదు, సంకల్పం లేదు, వికల్పం లేదు, శరీరం లేదు, ఏది లేదు. నా పాటికి నేను అట్లా ఉన్నానని కూడా నాకు తెలియదు. అట్లున్నా ఉండి లేని స్థితిలో ఉన్నానమాట. బాగానే ఉన్నా ఒక 15-20 నిమిషాలు. ఆ తర్వాత అనుకోకుండా ఒక పక్షుల గుంపు వెళ్ళింది. పక్షుల గుంపు కాగానే నన్ను నేను మర్చిపోయా, దాన్ని చూస్తున్నా. ఆ గుంపు వెళ్ళిపోయిన తర్వాత నాకు స్పృహ వచ్చింది, ఈ మధ్యలో జరిగింది ఏంటి, మన స్వరూపం వదిలేసి పక్షి స్వరూపం. దానికి కారణం ఏంటి? మనసు బుద్ధి. ఎదురుగా వస్తువు ఉన్నప్పుడు తన్ను తాను మర్చిపోయేది సహజం అన్నమాట. వస్తువు ఉండగా మన స్వరూపంలో మనం ఉండలేము. వస్తువు లేకుండా ఉంటేనే మన స్వరూపంలో ఉంటాం. ఎంతసేపు ద్వైతం కనపడుతూ ఉంటేనే అయిపోయింది నా పని. నువ్వు రెండో వస్తువు ఉన్నదంటే నీ స్వరూపాన్ని మర్చిపోయి దాన్ని చూడాలి. రెండో మార్గం లేదన్నమాట. మొత్తం ఈ జ్ఞానేంద్రియాలన్నీ బయటికి పెట్టాడుగా. ఇప్పుడు మనకు నాకేం అర్థమైందంటే ఈ రెండో వస్తువు ఉన్నంత వరకు మనకు సమాధి కలగదు. సమాధి కలగకపోవడానికి రెండో వస్తువే కారణం. ఈ రెండో వస్తువును తొలగించుకోవాలి మనం. ఇక అప్పటిదాకా మనం ఎంత బ్రహ్మజ్ఞానైనా కళ్ళు తెలుసుకుంటే ప్రపంచం కనబడుతుంది. అప్పుడు రీసెర్చ్ రెండో వస్తువు అనేది ఉండి కనబడుతుందా లేక కనబడుతుందా, ఉండి కనబడుతుందా లేక కనబడుతుందా అనేది జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ మీద పరిశోధన చేసి ఇవి రెండు లేకనే కనబడుతున్నాయి అని నిర్ణయం కలిగిన తర్వాతనే మనకు స్వరూపస్థితి కలిగింది. అర్థమైందా? ఇక్కడ అది చెప్తున్నానమాట. ఎత్రవా అస్య సర్వం ఆత్మైవా భూతు, నీకు ఏమేమున్నదో అదంతా ఆత్మకు భిన్నంగా ఏమీ లేదు, మొత్తం ఆత్మనే. జాగ్రత్త నేనే, స్వప్నము నేనే, సుషుప్తి అనుకున్నది కూడా నేనే. నాకు భిన్నంగా రెండో వస్తువు లేనే లేదు. సర్వం ఖిల్ విదం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి.
అహం బ్రహ్మాస్మి అని తన స్వరూపం నిర్ణయం అయిన తర్వాత ఎత్రతు ఎస్మిన్ విద్య అవస్థాయాం, అవస్థ అనడానికి లేదు, విద్య ఆ స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత ఆ మహానుభావుడికి అస్య సర్వం ఆత్మయవాభూతు, ఎప్పుడైతే తన సమస్తం ఆత్మీయ అయిందంటే తనకంటే భిన్నంగా రెండో వస్తువు లేదో, తనకంటే భిన్నంగా మనస్సు లేదు, తనకంటే భిన్నంగా బుద్ధి లేదు, తనకంటే భిన్నంగా ఇంద్రియం లేదు, తనకంటే భిన్నంగా విషయము లేదు. ఏమి లేనప్పుడు దేనితో దేని చూడాలా, దేనితో దేని వినాలా, దేనితో దేని వాసన చూడాలా, దేనితో దేని రుచి చూడాలా, దేనితో దేన్ని స్పర్శించాలా, దేనితో దేని మననం చేయాలా, దేనితో దేని నిర్ణయం దేన్ని నిశ్చయం చేయాలా, ఓ మైత్రి అని అంటున్నాడు. రెండో వస్తువే లేనప్పుడు అది ఎత్రవా అస్య సర్వం ఆత్మైవ భూతు తత్ కేన అంటే కేనేంద్రియేన, కమ్ అంటే కమ్ విషయం, జిగ్రేత్ అంటే ముక్కుతోటి దేని చూడాల, కేన అంటే కేన ఘ్రాణేంద్రియేన, కమ్ అంటే కమ్ విషయం సుగంధం దుర్గంధం వా, జిఘ్రేత్ మరి ఎట్లా వాసన తనకంటే తనకు అసలు విషయం లేకపోయా, ముక్కు లేకపోయా, సంకల్పం చేయడానికి మనస్సు లేకపోయా, నిశ్చయం చేయడానికి బుద్ధి లేకపోయా, అంత తానే తనకు భిన్నంగా రెండే వస్తువే లేనప్పుడు, ఇప్పుడు రెండో వస్తువు ఉన్నది కదా నా మనసు అట్ట పోయింది, అంతే కదా. రెండో వస్తువు లేనప్పుడు ఎక్కడికి పోతే అసలు మనసే లేదు, ఏది లేదు కదా. అది కేన కం జిఘ్రేత్ తత్ కేన కం పశ్యేత్ అంటే తత్కేన అంటే కేన చక్షురింద్రియేన కం చక్షురింద్రియస్య విషయం అంటే శుక్ల నీల పీతే ప్రపంచం అన్నమాట. పశ్యేత్ తత్కేన కగుం శృణయాత్ మరి ఏ శ్రోత్రేంద్రియం తేట ఏ ప్రపంచాన్ని వినాలా, కేనకం అభివదేత్ మరి ఏ ఇంద్రియము లేకపోయా, మరి ఎవరితో మాట్లాడాలా, వస్తువే లేకపోయా, ఏది లేకపోయా. తత్కేనకం అన్వీత అసలు మనస్సు లేదు, మనసుకు విషయం లేదు, ఎట్లా మననం చేయాలా. తత్కేనకం విజానీయాత్ ఏ బుద్ధితోటి ఏ విషయాన్ని గురించి ఏ విధంగా నిర్ణయం చేయాలా. ఏనేదగం సర్వం విజానాతి దేనితోటి ఇదంతా ప్రపంచం లేనే లేదని తెలిసిపోయిందో, ఎవరికి అంటే మనకు, ఎవరికంటే మనకు. ఏన అంటే ఏ దేని ద్వారా అంటే ఆత్మజ్ఞానం ద్వారా, ఇదగుం సర్వం విజానాతి ఏనేదగుం సర్వం విజానాతి అంటే ఈ జాగ్రత్తను చూసేది మనమే, స్వప్నం చూసేది మనమే, సుషుప్తిని చూసేది మనమే, ఈ మూడు తానే, ఈ మూడు మనమే. మనకు భిన్నంగా జాగ్రత్త లేదు, మనకు భిన్నంగా స్వప్నం లేదు, మనకు భిన్నంగా సుషుప్తి లేదు. తం కేన విజానీయాత్ మరి అట్లాంటి మనల్ని చూడడానికి దేనితోటి చూడాలా అంటుండ, అసలు ఏమి లేనప్పుడు దేనితోటి చూడాలి. చూసేవాన్ని విజ్ఞాతారం అరే కేన విజానీయాత్ ఇది విజ్ఞాతారం. ఇప్పుడు పటగారం ఉంది, పటగారం అన్నింటిని పట్టుకుంటుంది, పటగార తను పట్టుకుంటుందా? ఎందుకు పట్టుకోకూడదు మరి అన్నింటిని ఇప్పుడు పట్టుగారు అన్నింటినీ పట్టుకుంటారు కదా, మరి తాను ఎందుకు పట్టుకోదు? పట్టుకోలేదు కదా. దానికంటే కూడా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం పటకారతో అన్నింటినీ పట్టుకుంటాం, పటకార మనం పట్టుకొని ఈ గిన్నె ఆగిన పట్టుకున్నాను పట్టుకుంటుందా? అది పట్టుకున్నాను పట్టుకుంటుందా? ఆ విధంగానే మనకు మొత్తం 11 ఇంద్రియాలు, 11 పటకారాలు, 11 పటకారాలు. ఈ పటకారాలతో శబ్దస్పర్శ రూపసగద్దాలన్నీ మనం చూస్తూ ఉన్నాము. ఆ పటకారాలకు బయటి వస్తువును పట్టుకునేదే శక్తి ఉంది, కానీ ఆ పట్టుకునే శక్తి వాటికి లేదు. అవి లేవు, అవి లేవు, ఉన్నట్టు భ్రమ కలుగుతుంది కదా. ఉన్నట్టు మనకు భ్రమ కలుగుతుంది అన్నమాట. అంటే ఏనేదగం సర్వం విజానాతి ఓ మైత్రేయి, దేనితోటి మనం ఈ సమస్తాన్ని ప్రపంచం తెలుసుకుంటున్నామో వానిని తెలుసుకునే శక్తి ప్రపంచంలో ఏ జాగ్రత్తకు లేదు, ఏ స్వప్నం లేకు, ఏ సుషుప్తి. ఇప్పుడు తాడులో పాము ఉంది,
కరెక్టే. ఆ పాము తాడు చూడగలుగుతుందా? అసలు ఛాన్సే లేదు. ఆ పాము కానీ తాడును చూస్తే ఈ ప్రపంచం అంతా మనల్ని చూస్తుంది పోయిగా. చూడడానికి ఛాన్స్ లేదండి. ఇప్పుడు తాడుకు అప్పుడు పాముకు ప్రాణం ఉంది కదా, అందుకే భయపడుతున్నారు. కర్రలు పట్టుకొని చుట్టూ పాము 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 అంటున్నారు కదా. ఆ పామే కానీ నిజంగా తాడును చూడగలిగితే ఈ ఇంద్రియాలు మనస్సు కరగట్టుకొని ఆత్మ దర్శించుకోగలుగుతాయి. లేనివి అవి. ఇప్పుడు ఇంకోసేపు అయితే జాగ్రత్త బాయ్ ఎక్కడ పోయిందో, ఇంకొచ్చేసేపు అయితే స్వప్నం బాయ్, ఇంకొంతసేపు అయితే సుషుప్తి బాయ్, మళ్ళీ జాగ్రత్త వచ్చేసి. ఇవి లేనివే ఉన్నట్టు భ్రమ ఉంది కదా. లేనివి ఉండేదాన్ని ఎట్లా చూస్తాయి? ఛాన్సే లేదన్నమాట. ఏనేదగం సర్వం విజానాతి అంటే ఇప్పుడు ఏనా అంటే మన ప్రపంచంలో అనేక మంది ఉన్నారంట కదా. అదేం లేదు, ఉండేది ఒకటే. ఉండేదంతా ఒకటే. ఏనా ఉండేది మనమే. మనకు భిన్నంగా ఇంకో రెండు వాడు లేనే లేడు. ఇదగుం సర్వం. ఇదగుం సర్వం అంటే మొత్తం సృష్టి భూనభోంతరాలలో ఎంత సృష్టి ఉన్నదో సమస్తాన్ని చూసేది మనమే. 14 లోకాల లోపల కానీ 14 లోకాల బయట కానీ ఏ ఉన్నా అంతా చూసేది మనమే. ఏనేదగుం ఇదగుం. ఏన ఇదగుం అంటే నీ జాగ్రత్త, నీ స్వప్నము, నీ సుషుప్తి, సర్వం అంటే నీ జాగ్రత్తలో ఎంత ఉన్నదో సమస్తం 14 లోకాలు మన జాగ్రత్తలో ఉన్నాయి. మన జాగ్రత్త ఏనేతకం నీ 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 సమస్త జాగ్రత్త, నీ సమస్త స్వప్నము, నీ సుషుప్తి ఎంత ఉందో ఇదంతా మనం చూసేది మనమేగా. మనమే కదా సర్వసాక్షి శివోహము. సర్వసాక్షి తం కేన విజానీయాత్ విజ్ఞాతారమరే కేన విజానీయాదితి. ఇక మనల్ని తెలుసుకునేవాడు ఎవరు లేడు. మైత్రేయి. మనకు సావి ఎక్కడిది? మనకు సావి ఎక్కడిది? మనం చచ్చిపోయే వాళ్ళం కాదు. సంజ్ఞ అనేది, ఆ సంజ్ఞ అనేది ఉపాధికి సంబంధించింది. జాగ్రత్త ఒక సంజ్ఞ, స్వప్నం ఒక సంజ్ఞ, సుషుప్తి ఒక సంజ్ఞ. ఈ 3 సంజ్ఞలు పోయి మన స్వరూపంలో ఉన్నప్పుడు, ఈ 3 లేనే లేవని నిర్ణయం అయినప్పుడు ఇక విజ్ఞాతారమరే కేన విజానీయాత్ రెండోడు ఉంటే చూస్తాడు. ఉండేది అంతా ఒకటే, అదే. దానికి భిన్నంగా ఇంకేమీ లేదు కదా అని ఈ విధంగా ఆత్మస్వరూపాన్ని వర్ణించిండు అన్నమాట. అద్వైతాన్ని వర్ణించిండు. ఇక మనకు రేపు అసలు కథ ఉన్నదన్నమాట. రేపు అసలు కథ ఉన్నది. ఓ అమ్మ, ఇప్పుడైతే భూమి ఒక దేవత. ఆ భూదేవతకు మనం పూజ చేయాలా. వరుణుడు దేవత, వరుణ యాగం చేయాలా. అగ్ని ఒక దేవత, అగ్నికి అగ్నిహోత్ర యాగాలు చేయాలా. మరి ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? జీవాత్మనే పరమాత్మలు కూడా అనేక దేవుళ్ళు కదా, అనేక దేవుళ్ళు. ఓయమ్మ, ఈరోజు బోనాల పండుగ జోరుదారు చేస్తుండ్రు. మహంకాళి పూజలు అవి ఇవి. ఓయమ్మ, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడుతుండ్రో తెలియదు ఇప్పుడు. ఇక దానికోసం అన్నమాట. ఇప్పుడు ఈ దేవతల విషయం ఇక తెలిసిపోతుంది. అసలు దేవతలు ఉన్నారా లేరా? మొత్తం శుభ్రంగా ఆపరేషన్ చేసి వదిలిపెడతారు. ఎందుకంటే వేదం ఇది, అది సత్యం చెప్తుంది. అది సత్యం చెప్తుంది. ఏది ఉందో అదే చెప్తుంది. ఏది ఉందో అదే చెప్తుంది అన్నమాట. మనం రేపు దీని గురించి చర్చించుకుందాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శన్నో మిత్రః శం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతి శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. తన్మాం అవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి 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 శాంతి.